నమస్తే, నేను సిరి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు గడిచిపోయినా కూడా ఇంతవరకు అందులో నిందితులు ఎవరనేది తెలియలేదు. అయితే భాస్కర్ రెడ్డి గారు అయితే జైల్లో ఉన్నారు. తనకి తెలంగాణ కోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. దీంతో సిబిఐ మాత్రం ఆ బెయిల్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించగా సుప్రీంకోర్టు అయితే ఇప్పుడు భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీని మీద మరింత విషయాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే హైకోర్టు భాస్కర్ రెడ్డి గారికి అయితే మరి నోటీసులు జారీ చేసింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్? సో ఒకటమ్మా, ఇప్పుడు ఇది 5 ఏళ్ళు అవుతుందమ్మా, ఇంతవరకు అజాపజా లేదు. అంటే 5 ఏళ్ళ నుంచి కూడా పాపం డాక్టర్ సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త, అలాగే షర్మిల గారు, వీళ్ళందరూ కూడా చాలా అవిశ్రాంతమైన పోరాటం చేస్తూనే ఉన్నారు. న్యాయం చేయమని, నిందితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి శిక్షించేలా పడమని చెబుతున్నారు. అయినా సరే ఎక్కడ కూడా ఈ విషయంలో హత్య జరిగిన తర్వాత రకరకాల కథనాలు మనం చూసాం. గుండెపోటుతో మరణించాడని చెప్పి బయటకు వచ్చి విజయసాయిరెడ్డి గారు చెప్పడం, ఆ తర్వాత ఏమో ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షిలో రాయడం, అలాగే ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన జమ్మలమడుగు ఆయన చేశారని చెప్పి, అలాగే బీటెక్ రవి గారు పులివెందుల మొన్న ఈయన మీద జగన్ గారి మీద నిలబడిన వ్యక్తి టీడీపీ తరఫున, సో ఆయన చేశారని ఆయన మీద నెపం నెట్టడం, సో వాళ్ళందరూ ఎవరూ లేరని చెప్పి కూడా వాళ్ళు నిరూపించుకోవడం జరిగింది. సో అంటే ఇప్పుడు సాక్షులు చెప్పినా నిందితులు చెప్పినా కూడా ఒకటేనమ్మా, ఇది కేవలం ఆయన ఆ ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య. ఇది కేవలం వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి అండదండలతోటే అవినాష్ రెడ్డి గారు చేశాడని అందరూ మాట్లాడుకున్న విషయం. ఆ సాక్షులు నిందితులు కూడా అదే చెబుతున్నారు. అలాగే దానికి తగ్గట్టుగానే బలం చేకూర్చే విధంగా ఏదైతే సిబిఐ కొన్ని సాక్ష్యాధారాలు సేకరించిందో ఆ సాక్ష్యాధారాల్లో ఆ గూగుల్ టేక్అవుట్లో కానీ ఆ యొక్క టైం లైన్లో కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వెళ్ళారు, వైఎస్ భాస్కర్ రెడ్డి నుంచే ఈ నిందితులు ఉన్నట్టు, అక్కడి నుంచే తలదాచుకున్నట్టు, అక్కడి నుంచి వెళ్ళినట్టుగా కూడా అన్నీ కూడా గూగుల్ టేక్అవుట్లో కానీ ఆ టైం లైన్లో కానీ కూడా క్లీన్గా ఆధారాలు కూడా సిబిఐ దగ్గర ఉన్నట్టు కూడా చూసాం. సో ఆశ్చర్యం ఏంటంటే సిబిఐ అరెస్ట్ చేస్తాకు వచ్చినప్పుడు కూడా కనీసం సిబిఐ కూడా అక్కడికి రాకపోవడం, సిబిఐ కూడా హాస్పిటల్కి చేరుకోకపోవడం, హాస్పిటల్లో ఒక డ్రామా క్రియేట్ చేసి అవినాష్ రెడ్డి గారికి తల్లి బాగోలేదన్నట్టుగా అక్కడ వీళ్ళు ఉండడం, కనీసం అక్కడున్న ఆ లోకల్ గూండాలు కానీ లేకపోతే అవినాష్ రెడ్డి అనుచరులు కానీ సిబిఐని కూడా అలౌ చేయలేని ఉదాంతం. అంటే ప్రపంచ చరిత్రలో దేశ చరిత్రలో ఒక విధంగా ఒక సిబిఐని కట్టడి చేసింది ఎవరంటే కేవలం ఒక అవినాష్ రెడ్డి మాత్రమే, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో దీని మీద కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. సో జగన్మోహన్ రెడ్డి సిస్టాలను మేనేజ్ చేస్తున్నాడని, ఏదో విధంగా తనకున్న పెద్దల అనుగ్రహంతో పెద్దల అండదండలతో ఈ విధంగానే సిబిఐని కూడా కట్టడి చేస్తున్నాడని చెప్పి, అలాగే కొన్ని కోట్ల రూపాయల చేతులు కూడా మారినాయని కూడా చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా కూడా మరి నిజంగానే నీకు నీ బాబాయ్ మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీ బాబాయ్ మీద ప్రేమ ఉంటే, ఓ పక్కనేమో మీ పిన్ని, ఓ పక్కనేమో పిన్ని కూతురు, పిన్ని అల్లుడు, ఓ పక్కన నీ సొంత చెల్లి కూడా బాబాయ్కి అన్యాయం జరిగింది, బాబాయ్కి న్యాయం చేయంటున్నా కూడా నువ్వు నిమ్మగా నీరెత్తు కూర్చున్నావు అంటే కనీసం దీని వెనకాల మీ భార్య భర్తలు హస్తం ఉన్నట్టుగానే ప్రతి ఒక్కళ్ళు కూడా, అసలు ఆ పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి వాళ్ళు కూడా జగన్ భార్య ప్రమేయంతో అవినాష్ చంపేయడాన్ని బాహటంగానే మాట్లాడుకుంటున్నారు. ఆ ఏరియాలో ఎవరు వెళ్ళినా కూడా ఇదే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి యొక్క సొంత బాబాయ్ చనిపోతే ఇది మ్యాక్సిమం ఇది లేదా 4-5 రోజులు లేకపోతే వారం రోజుల్లో దీంట్లో అసలు కల్ప్రిట్స్ ఎవరు, దీంట్లో నిందితులు ఎవరు అన్నది మనం బోన్లో నిలబెట్టే అధికారం, అంత విశేషమైన అధికారం ఉన్న సీఎంగా ఉండి కూడా ఆ వ్యక్తి చేయలేకపోయాడంటే, సో దీన్ని బట్టి ఇంత చిన్నపిల్లవాడికి కూడా అర్థమయ్యేది ఏంటంటే దీని వెనకాల వీళ్ళ హస్తమే ఉందన్నది ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళని కాపాడాలనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు అంటే హత్య చేసింది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో తన పదవి కాపాడుకోవడానికా, లేకపోతే అవినాష్ రెడ్డికి ఆ ఎంపీ టికెట్ కోసమా, ఏదైనా ఉంటే ఇప్పుడు ఆయన అడిగిన ఆయన తప్పుకునేవారు కదా, హత్య చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే ఒకటమ్మా, ఒకటి దాన్ని రకరకాలుగా వాడుకున్నారు కదా. ఒకటి రాజకీయ లబ్ధికి అయితే ఉపయోగపడింది అది. బాబాయ్ హత్య పేరు చెప్పి ఇప్పుడు కోడికత్తి పెద్దగా రాణించలేదు, మన గులకరాయి కూడా పెద్దగా రాణించలేదు, కానీ బాబాయ్ హత్యతోటి చాలామంది నమ్మారు అప్పట్లో. దానివల్ల కొంచెం లబ్ధి పొందాడు, రాజకీయంగా లబ్ధి పొందాడు. అలాగే ఎవరైతే ఇప్పుడు అవినాష్ రెడ్డి భార్యకి తనకి బాగా ఆప్తుడు కావాల్సిన వాడు,
సో కాబట్టి ఈ విధంగా మరి తనకి అవకాశం కల్పించడం కోసం బాబాయ్ అడ్డుపడుతున్నాడు కాబట్టి ఆ విధంగా బాబాయినే పూర్తిగా అడ్డు తొలగించుకోవడానికి ప్రాణాలే తీసేశారంటే వీళ్ళు ఎటువంటి దుర్మార్గులో మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ రోజున భాస్కర్ రెడ్డి గారిని తర్వాత కస్టడీకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో ఉండగానే వారు హైకోర్టులో వారికి బెయిల్ కూడా లభించింది. ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ఫిల్ వేసింది ఈ యొక్క దీన్ని రద్దు చేయవలసిందిగా ఈ బెయిల్ని. సో మన హీరింగ్ వచ్చిన సందర్భంగా జస్టిస్ ఖన్నా గారు ఏం చెప్పారంటే నోటీసులు జారీ చేయడం జరిగింది. మళ్ళీ వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీస్ జారీ చేయడం జరిగింది. సో కేసుని తదుపరి విచారణ మార్చి వరకు వేశారు. మరి మార్చి వరకు ఎందుకన్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఓన్లీ నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో ఈ విధంగా ఇంత 3 months ఉంది. ఇంత లాంగ్ డ్యూరేషన్ ఎందుకు వేస్తున్నారో తెలియదు. ఇప్పటికే చాలా కాలాతీతం అయింది. ఇప్పటికే ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. వివేకానంద రెడ్డి అనుచరులు కానీ, వివేకానంద రెడ్డి అభిమానులు కానీ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదో నిందితులకు శిక్ష పడద్దనో, నిందితులకి వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి తరంలో మళ్ళీ ఇంత లాంగ్ టర్మ్ వేయడంలో ఆంతర్యం ఏంటో తెలియట్లేదు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి చట్టాలని చుట్టాలుగా మార్చుకుని సిస్టమ్స్ని మేనేజ్ చేస్తున్నాడు అన్నది ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఇది బ్రహ్మ విద్య కాదు, ప్రతి ఒక్కడికి సామాన్యుడికి కూడా అర్థమవుతుంది ఇది. సో కేవలం తనకున్న అధికారం తోటి 5 ఏళ్ళు ఎలా కాపాడుకుంటూ వచ్చాడు, ఈ రోజున తన దగ్గర ఉన్న అపరితమైన డబ్బుతోటి ఈ సిస్టమ్స్ని కంట్రోల్ చేస్తున్నాడని చెప్పి ప్రతి వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళే బయట చెప్పుకుంటున్నా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఏదేమైనా ఇది న్యాయం చేకూరుతుందా లేదా, వైఎస్ వివేకానంద రెడ్డికి ఆత్మకి పూర్తిగా శాంతి కలగాలంటే ఆ నిందితులు ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షింపబడాలి. సో మరి ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల రోదన అరణరోదనగా మారిపోయింది. సో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ ప్రస్తుత పాలక ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ కేసులను విచారించి, అలాగే కోర్టులు కూడా త్వరితగతిన విచారించి న్యాయం చేయాలని, అసలైన నిందితుల్ని కట్టడాలకు పంపించాలని, సో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ హోమ్ మినిస్టర్ గారికి, అలాగే సంబంధిత సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, లోకల్ కోర్టులైనా వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి విన్నపం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు ఒకవేళ విచారణ జరిగితే దీని వెనకాల ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారి పేరు వినపడింది మనకంటే, అక్కడ కూడా ఏంటంటే గూగుల్ టేక్ ఓవర్ ఆ టైంలో ఇవన్నీ తీసుకోవడం వల్ల వీళ్ళు అని చెప్పేసి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ గట్టి విచారణ చేస్తే దీని వెనకాల ఉన్నది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే దాని వెనకాల ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలిస్తే పరిస్థితి ఏంటంటారు? అసలు ఎట్లాంటి మలుపులు తిరగబోతుందంటారు? మరి డెఫినెట్గా అమ్మ, ఉందని తెలిస్తే ఒకటి ఇంకా పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోతాడు అతను. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ఆ సెక్షన్స్ ప్రకారం జైల్లో పెడతారు. ఇదని కాదు, ఒక పక్కనేమో FBI కేసు, అక్కడ అమెరికాలో ఏదో కేసు, ఆ సోలార్ స్కామ్ కేసు, ప్లస్ ఆల్రెడీ CBI ED కేసులు చాలా ఉన్నాయి అతని మీద. అలాగే ఈ మధ్యకాలంలో 5 ఏళ్ళలో రాష్ట్రంలో జరిగిన అవినీతి భాగోతాలు, లిక్కరు, శాండు, ల్యాండ్, వైన్, మైన్, ఇలా రకరకాల స్కామ్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఎంత తొందరగా, ఈ కూటమి ప్రభుత్వం ఎంత తొందరగా అన్నిటి మీద విచారణ జరిపించి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ప్రెజరైజ్ చేసి ఆ పాత కేసులు కూడా ఓపెన్ చేసి తొందరగా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఈ రాష్ట్రానికి, ఖజానాకి నష్టం వాటిల్లిందో అదంతా కూడా భర్తీ చేసుకోవాలంటే ఇతన్ని ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలి. ఇతని ఆస్తులన్నీ కూడా సీజ్ చేయాలి. అది బ్యాంక్ అకౌంట్స్ అవనండి, లేకపోతే ల్యాండ్ బ్యాంక్ అవనండి, బిల్డింగ్లు, విల్లాలు, ఫామ్ హౌస్లు, ఈ యొక్క విలాసమైన భవంతులు, ఏదైనా సరే మొత్తం అంతా కూడా చేసుకోవాలి. చేసుకుంటే కానీ ఇంకొకసారి భావితరాలకి ఇటువంటి తప్పులు జరగకుండా ఉంటుంది. రెండోది ఏంటంటే 2004లో తిండి లేకుండా ఉన్న ఇంటిని అమ్ముకున్న ఫ్యామిలీకి మరి ఒక్కసారిగా ఈ అద్దులు లేని అపరితమైన ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ బ్యాంక్ బ్యాలెన్సు, ఇన్ని జగతి పబ్లికేషన్స్ అని, ఈ పవర్ ప్రాజెక్ట్స్ అని, ఈ పేపర్ అని, టీవీ అని, ఈ రియల్ ఎస్టేట్ అని, ఈ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఈ యొక్క విలాసమైన భవంతులు, ఈ యొక్క ప్యాలెస్లు మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వ్యాపారం ప్రతి వాళ్ళు మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం, ఎంత ఉంటుంది? లిమిటెడ్ ఏదో 5% ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే 10% ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి
సో జీవితాంతం కష్టపడితే కూడా కొంతమంది కోటి రూపాయలు సంపాదించడం గగనం అవుతున్న ఈ రోజుల్లో మరి ఒక్కసారిగా ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? పోనీ ఏమన్నా తాత ముత్తాతల టైం నుంచి వీళ్ళు ఏమన్నా టాటా బిర్లాలు లాంటి వాళ్ళ, లేకపోతే అంబానీలు అదానీలు లాంటి వాళ్ళ, లేకపోతే గోద్రేజ్ లాంటి వాళ్ళ, లేకపోతే మహీంద్రా కంపెనీ లాంటి వాళ్ళ? ఏమి మాత్రం చరిత్ర లేదు. దారి దొంగలు, ఎవడు జోబు పడితే వాడు జోబు కట్ చేసుకోవడం, ఎవడిని పడితే అడ్డం వచ్చిన వాడిని చంపుకోవడం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని చేసిన హత్యల నుంచి, చేసిన దుర్మార్గాలు, భూ కబ్జాల నుంచి కాపాడుకోవడం రాజకీయం అనేది ఆ రోజున వాళ్ళకు వేసుకున్న ముసుగది. వాళ్ళని కాపాడుకోవడం కోసం జైలుకి వెళ్లకుండా, లేకపోతే కోర్టుల చుట్టూ తిరగకుండా. సార్ మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపదన? ప్రజలు కూడా ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తులన మనం ఆరాధిస్తున్నాం, ఇటువంటి వ్యక్తులన మనం ఆదరిస్తున్నాం, ఇటువంటి వ్యక్తులను అభిమానిస్తున్నాం, ఇటువంటి వ్యక్తులుగా మనం ఓట్లు వేస్తాం అన్నది ప్రజలు కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ 5 ఏళ్ళలో చూసిన డ్యామేజ్ కానీ, 5 ఏళ్ళలో జరిగిన నష్టాలు కానీ, ప్రజలు పడ్డ కన్నీళ్ళు కానీ, వాళ్ళు ఇవన్నీ కూడా ప్రజలు బ్యారేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలా ఉంది, అతని వ్యక్తిత్వం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు డెవలప్మెంట్, అతను ఎలా దోచుకున్నాడు, అన్నీ కూడా బేరీ చేసుకుని ఇటువంటి వాళ్ళని పూర్తిగా రాజకీయంగా సమాధి చేయవలసిన బాధ్యత ఓటు అనే ఆయుధంతో ప్రజలు వీళ్ళని పక్కన పెట్టవలసిన ఒక గురుతర బాధ్యత ప్రజలకు ఉంది. ఇప్పటికైనా ప్రజలు మారాలి. ఏదో అగ్గిలు ఇచ్చాడు, ఆలింగనాలు ఇచ్చాడు, ముద్దులు పెట్టాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి బిడ్డని ఓట్లు వేస్తే ఈ విధంగా మొత్తం ఓటేసిన పాపానికి ఓటేసిన ప్రతివాడికి ఒళ్ళంతా బొబ్బలు తెప్పించాడు. సో ఇప్పటికైనా ప్రజలు గమనించాలి. ఇప్పటికీ 40% ఉన్నారంటాడు, ఇప్పటికీ కొన్ని వర్గాల నాయకులే ఉన్నారంటాడు. వాళ్ళందరూ కూడా ఆలోచించవలసిన తరుణం ఆచరణమైంది. సో కాబట్టి వాళ్ళందరూ కూడా మారాలి. ఇతన్ని పూర్తిగా లైఫ్ లాంగ్ రాజకీయాలకు దూరంగా పెట్టాలి, ప్రజాక్షేత్రానికి దూరంగా పెట్టాలి. అప్పుడే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి మనుగడ, భావితరాలకి భవిష్యత్తు అని చెప్పి చెబుతాను నేను. మరి ఆ విధంగా ప్రజలు కూడా ఆలోచించవలసిన తరం అయింది. ఏదేమైనా కానీ డాక్టర్ సునీత గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి తల్లికి, వాళ్ళ భర్తకి, అలాగే షర్మిలమ్మకి, వీళ్ళందరికీ కూడా వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానులకి, అనుచరులకు కూడా తొందరలోనే మంచి జరగాలని, అలాగే న్యాయం జరగాలని, ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని, వివేకానంద రెడ్డి ఆత్మకి శాంతి చేకూరాలని మీ ద్వారా నా ప్రార్థన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.